ఒకవైపు ప్రభుత్వమేమో ప్రభుత్వ పాఠశాలల తీరు మెరుగుపరచాలని, కార్పొరేట్ పాఠశాలతో సమానంగా విద్యను అందించాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించి బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, దుస్తులు ఉచితంగా ఇస్తూ కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా బెంచీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ పాఠశాలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని తపనతో ఆరాటపడుతుండటం నానానికి ఒకవైపు అయితే మరోవైపు ప్రభుత్వ పాఠశాలల తీరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న తీరుగా కనబడుతోంది. వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు కొట్టాల గ్రామంలో విద్యార్థులకు చదువు చెప్పే ఉపాధ్యాయులు లేక ఆట విడుపు కోసం విద్యార్థులు పాఠశాలకు వచ్చిపోతుంటారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల కొట్టాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక విద్యకు చిన్నారులు దూరం అవుతున్న దుస్థితి కనిపిస్తోంది. తమ పాఠశాలను వీడియో తీస్తే వచ్చే ఉపాధ్యాయుడు కూడా రాడేమో అనే భయంతో, సార్ మా పాఠశాలను వీడియో తీయొద్దండి, మాకు చదువు చెప్పటానికి ఉపాధ్యాయులు లేరు, వీడియో తీస్తే వచ్చేసారి కూడా రాకుండా పోతే మా చదువు అధ్వానమైపోతుందని పిల్లలు దీనంగా వేడుకునే స్థితి చూస్తుంటే విద్య పట్ల చిన్నారులకు ఉన్న ఆసక్తి అధికారులకు నాయకులకు లేక ప్రభుత్వ పాఠశాల పిల్లలు వెనకబడిపోతున్నారని అర్థమవుతుంది. దీనిపై సంబంధిత ఎంఈఓను వివరణ కోరటానికి ప్రయత్నించగా ఫోన్ కాల్కు స్పందించకపోవటం గమనార్హం.